ఇప్పుడైనా మాట్లాడొచ్చా? సీనుని ఇంటికి తీసుకురావడం కాదు. హాస్పిటల్లో 24 గంటలు డాక్టర్లు ఉంటారు. డాక్టర్ కూడా ఇంకొక రోజు ఉంచమన్నారు. ఇప్పుడు ఏమైనా మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాలి. నేను చేసింది కరెక్టే. ఏంటండి కరెక్టు? ఇంట్లో మనంతా చాలా భద్రంగా ఉంటావనా? ఎక్కడా సేఫ్టీ లేదు, ఎవరికి సేఫ్టీ లేదు. అయితే ఏం జరుగుతుందండి? ఈ ఇంట్లో ఎవరు నాకేమీ చెప్పట్లేదు. ఆయన పోయారు. ఎవరు? డిఐజీ శ్రీనివాస్ అంకులా? ఎప్పుడు? ఎలాగా? చెప్పరే. ఆత్మహత్య. వాట్? ఆయన వాళ్ళల్లో ఒకడు. మా రహస్యాల్ని టెర్రరిస్టులకి చేరవేసేవాడు. నేను నమ్మలేకపోతున్నానండి. ఎవరో కిటన్ వాళ్ళు చేసిన పని. పాలిటిక్స్. అసలు దీనికి ఏ సాక్ష్యం ఉందని? ఆయన ఆత్మహత్య. అంతేకాదు, ఆయన పోయే ముందు ఆయన మొహంలో చూశాను. నేను నిజాయితీని తప్ప దేవుడిని కూడా నమ్మలేదు. ఆయన నమ్మాను. ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. నాకు భయంగా ఉంది సుమి. నువ్వు సీను ఏమైపోతారో అని భయంగా ఉంది. నేను ఓడిపోతున్నాను. ఐఎమ్ ఆన్ ద లూజింగ్ సైడ్. ఇవన్నీ తెలియకుండా ఆయన ఏ గుండెపోటుతోనూ లోపలికి వెళ్ళు. ఏమండి మీరు? వెళ్ళమంటే వస్తాను. ఏంటండి ఇది? మీరేలా అయిపోతే ఇంకా మేమేమవ్వాలి? వస్తున్నానమ్మా. వాడికేం తెలియదు. వెళ్ళు. ఏమిటి నొప్పి పెడుతుందా? నాకు గన్ కావాలి. ఇంత రాత్రి ఏం ఆడుకుంటావు? నిద్రపో. ఆడుకోవడానికి కాదమ్మా, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? అయితే ఇది దగ్గరుంచుకో. ఇది వద్దమ్మా, నాకు గన్నే కావాలి. గన్ ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఏంటది? తెచ్చిపెట్టండి. ఆకలేసిందట, కానీ తినడానికి ఏం దొరకలేదు. ఘటోత్కచుడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజిటేరియన్లే. వెజిటేరియన్ అయితే బాడీ ఎలా హార్ట్ పోగొడలాగా ఉంటుంది. ఏనుగు మాంసం తింటుందా? వినాయకుడు తింటాడా? కాయగూరలు తినే హనుమంతుడు ఎంత బలవంతుడు. అర్థమైందా? ఏం అర్థమైంది? కాయగూరలు తింటే శరీరం బాగా ఉన్నా మొహం మాత్రం హనుమంతుడిలాగా అయిపోతుంది. చూసారా, మీ సుపుత్రుడు మీలాగే అన్ని వక్రంగా ఆలోచిస్తున్నాడు.
సార్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికేసి వచ్చారా? లేదు సార్. జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్. హలో, ఆదినారాయణ గారా? ఎస్. ఇప్పుడు ఫోన్ పనిచేస్తుందా? నీ చేతిలో ఏమీ లేదు, నీకెక్కడా రక్షణ లేదు. నేనెవరినని పిచ్చి ప్రశ్నలు వేయకు. నీకు తెలుసు, ఆ తాడు చూసావా? అదే నీ ముక్కుకు తాడనుకో. నువ్వేం అజేయుడే కాదు, నీ భార్య నీ కొడుకు అసాధ్యులు కారు. కిటికీ తలుపులు బిగించుకున్నంత మాత్రాన మమ్మల్ని తప్పించుకోలేరు. మీ అబ్బాయి స్కూల్ బ్యాగ్లోనూ మీ ఆవిడ షాపింగ్ బ్యాగ్లోనూ RDX బాంబ్. లేదు స్వదేశీ కావాలంటే కొడవలతో మెడకోసేయచ్చు, నీ ఇష్టం. వద్దా? అయితే మా కమాండర్ మాట విను. రేపు ఆయన్ని కలుసుకో. నీ భార్యని కొడుకుని రక్షించుకోవడానికి నువ్వేం చేయాలో ఆయన చెప్తారు. కావాలంటే ఇంకో కుక్కను కొనుక్కోవచ్చు, కానీ భార్యని కొడుకుని కొనుక్కోలేవు.